రోజులైపోయింది, ఇంకా పిక్చర్ ఒక క్లారిటీకి రాలేదు. తప్పెవరిది ఒప్పెవరిది? మాధురిని టార్గెట్ చేస్తూ వాణిని టార్గెట్ చేస్తూ దువ్వాడ. ఇలా ఈ డైరీ సీరియల్ కంటిన్యూ అవుతూనే ఉండాలా? ఈ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడదా? ఇంతకీ డే 3లో జరిగిన హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు దువ్వాడ కుటుంబ కథా చిత్రంతో షేక్ అవుతున్నాయి. నిన్నటి వరకు వాణి మాధురి మధ్య నడిచిన డైలాగ్ వార్ ఇప్పుడు దువ్వాడకు బిగుసుకుంటోంది. శనివారం కూడా దువ్వాడ శ్రీను భార్య వాణి, కుమార్తె హైందవి నిరసన తెలిపారు. దువ్వాడ ఇంటికి వెళ్లి లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆమె అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఎపిసోడ్తో పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద భారీగానే మోహరించారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్య పిల్లలను వదిలేసే వ్యక్తిని జగన్ పార్టీలో ఎలా ఉంచుకుంటున్నారని వాణి ప్రశ్నించారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని కోరారు. తన డబ్బుతోనే శ్రీనివాస్ రాజకీయంగా ఎదిగారని అన్నారు. మేమంటే తాక్కుని అంటే మేమంటే క్యాడర్ చెప్పు తీసుకొడతారులేండి. వీళ్ళకి వీళ్ళ అమ్మకి క్యాడర్ చెప్పు తీసుకొడతారు. వీళ్ళకి క్యాడర్ మీద మాట్లాడింది కదా వీళ్ళమ్మ, మేము మందులు తాక్కుని ఇరగొట్టుకుని ఏ క్యాడర్ పేర్లు చెప్పమనండి. మేము ఎవరితో మందులు తాగాము ఎవరితోనే ఆ క్యాడరే జుత్తు పట్టుకొని ఏడుస్తారు వీళ్ళందరికి కలిపి. ఒళ్ళు మర్చిపోయి ఎలా బిహేవ్ చేయాలో తెలియని వ్యక్తులు ఇలాంటి మదం ఎక్కిపోయి జగనన్నకి ఇదే చెప్తున్నాను, ఇంత నీచంగా ఇలాంటి వ్యక్తులకి దయచేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. పార్టీ పరువు తీస్తున్నారు వీళ్ళు. ఇక అంతకుముందు దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి కూడా సేమ్ డిమాండ్ తెరపైకి తెచ్చింది. కాకపోతే హైందవి మాధురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇల్లీగల్ రిలేషన్షిప్లు పెట్టుకోవడానికి కాదు, పార్టీలో చేర్చుకున్నదని చెబుతోంది. ఇల్లీగల్ రిలేషన్షిప్ మా డాడీతో పెట్టుకోవడానికి కాదు, ఆమె పార్టీకి మంచే ముందు. తను మా డాడీ ఏం చాట్ చేసుకున్నారో నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కావాలంటే నేను సబ్మిట్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది మేము అబద్ధాలు చెప్తున్నామా, టార్చర్ చేస్తున్నామా, లేకపోతే నిజంగా న్యాయం కోసం క్వశ్చన్ చేస్తున్నామా అన్నది. వాణి డిమాండ్ పై దువ్వాడ స్పందించారు. ఎమ్మెల్సీ పదవి పోగొట్టి పార్టీ నుంచి తొలగించాలని చెప్పేందుకు ఇంటి ముందు ధర్నాలు చేస్తున్నావా అని ప్రశ్నించారు. అలా అయితే వాణి తన ఇంటి నుంచే డిమాండ్లు చేయవచ్చు కదా అన్నారు. టికెట్ రాలేదని తన సొంత గ్రామంలోనూ తనకు మెజారిటీ తీసుకురాలేకపోయిందన్నారు. మాధురిని కేవలం పావుగా వాడుకుందని దువ్వాడ ఆరోపించారు. మాధురిని పావుగా వాడుకుంది సార్, మాధురిని పావుగా వాడుకుంది సార్. మాధురి సబ్జెక్ట్ కాదు ఇక్కడ, పవర్, పదవి కావాలి. ఇప్పుడు ఏంటి చెప్తుంది, ఎమ్మెల్సీగా ఆయనకి రాజీనామా చేయమనండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయమండి అంటుంది. నువ్వు దేనికి వచ్చావు అసలు? తలుపులు ఎందుకు విరగొట్టావు? తాళాలు ఎందుకు విరగొట్టావు? నువ్వు తాళాలు విరగొట్టి ఇంటికి వచ్చింది ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయమనే, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమనే, ఎమ్మెల్సీగా పదవి నుంచి తీయమని. మరి నీ ఇంట్లో నుంచి కూడా చెప్పొచ్చు. నీకు పార్టీలో బలం ఉండి కార్యకర్తల బలం ఉంటే ఇంట్లో నుంచి కూడా కూర్చొని చేయొచ్చు. ఇక్కడికి వచ్చి చేయడం ఏంటి? అంటే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడిన మాట ఏంటి? అధికారం గురించి మాట్లాడుతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు మీకే అర్థమైంది కదా సార్. 2 సంవత్సరాల క్రితమే దువ్వాడ వాణి తనకు విడాకులు కావాలని అధిష్టానం వద్ద మొరపెట్టుకుందన్నారు శ్రీనివాస్. కానీ అప్పుడు ఇవ్వలేదని ఇప్పుడు ఇస్తున్నట్టు ప్రకటించారు. మాధురితో తనది లివింగ్ రిలేషన్షిప్ అని సుప్రీంకోర్టు తీర్పును ఉదాహరణగా చెప్పారు. అడల్టరీ సార్, ఏ మ్యారీడ్ మ్యాన్, ఏ మ్యారీడ్ ఉమెన్ కెన్ హ్యావ్ ఏ అడల్టరీ లివ్ ఇన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు అడల్టరీ లివిన్లో. ఆ దీని కింద వస్తుంది. మరి దువ్వాడవాణి నాకు విడాకులు ఇచ్చేయమని అధిష్టానం దగ్గర 2 సంవత్సరాల క్రితం చెప్పింది, నేను ఇవ్వలా. ఇప్పుడు దాపరించిన పరిస్థితులు బట్టి ఈరోజు ఇస్తున్నా. అంతకుముందు మాధురిపై వాణి తీవ్రమైన ఆరోపణలు చేసింది. మాధురి వృత్తి ఇల్లీగల్ ఎఫైర్లన్నారు. దాని నుంచి వచ్చే డబ్బులతోనే పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. అందుకు మాధురి తీవ్రంగా కౌంటర్ ఇచ్చింది. తనను పదే పదే అవమానిస్తే ఈడ్చి కొడతానంది. ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసిన 3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకునే డబ్బులు గడించుకునే తత్వం. దీని మీద నేను ఆవిడ మీద కంప్లైంట్ అయితే కంపల్సరీ నేను ఫైల్ చేస్తాను. ఆవిడ మరి ఇలాంటి ఎలిగేషన్స్ నా మీద చేసినందుకు నేను చట్టపరమైన చర్యలు కంపల్సరీ నేను తీసుకుంటాను. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు నేను కేసు కూడా పెడతాను. నా పిల్లల గురించి నా గురించి ఇంకోసారి మాట్లాడామంటే పిచ్చి పిచ్చి భాషలు వేస్తున్నావేంటి? ఇంకొకసారి నా మీద కామెంట్ చేస్తే ఈ చీచి తంతాను. నీకేమైనా ప్రాబ్లం అంటే నీ మొగుడితో తేల్చుకో. వాణి, నా పర్సనల్ లైఫ్ నన్ను కామెంట్ చేసే రైట్ నీకు లేదు.
నా గురించి కామెంట్ చేస్తే నడి రోడ్డు మీద చీచి తంతాను అక్కడికి వచ్చి నీ దగ్గరికి. నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు, నా ఫ్యామిలీ కోసం మాట్లాడే రైట్ లేదు, నా క్యారెక్టర్ కోసం మాట్లాడే రైట్ లేదు. నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్వి. నీకేదైనా ఉంటే నువ్వు మొగుడుగా తేల్చుకో. నా జోలికి వస్తే ఇప్పుడు చెప్తున్నాను, మీడియా పరంగా చెప్తున్నాను, పోలీసులు కూడా చెప్తున్నాను, నేను అందరికీ ఎవరెవరు ఉన్నారో న్యాయపరంగా నేను అందరికీ వేడుకుంటున్నాను. నా పర్సనల్ లైఫ్ని కామెంట్ చేసే రైట్ ఆవిడకి లేదు. నీ హస్బెండ్తో ప్రాబ్లం ఉంటే హస్బెండ్తో చూసుకో. నా జోలికి వస్తే నేను తంతాను, నడి రోడ్డు మీద వచ్చి తంతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను, ఆపినోడు కూడా తంతాను. ఆపే రైట్ ఆవిడకి లేదు. ఈ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీను తల్లి లీలావతి ఆయనకే అండగా నిలబడింది. వాని వల్లే తన కొడుకు పరిస్థితి ఇలా దిగజారిందన్నారు. ఆవిడ పెట్టే టార్చర్ కు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడని, హిమాలయాలకు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. విరక్తి చెందిపోయారు. ఇంకా జీవితం నాకెందుకు స్కెల్టన్ మిగిలిపోయింది. ఆఖరికి 3 నెలలు అతనికి భోజనం లేదు. మాకు ఆ సంగతి తెలియదు. ఎలాగున్నారు అన్నయ్య ఎలాగున్నారంటే నేను ఏడుస్తానని, పిల్లలు బాగానే ఉన్నారులే అమ్మా అని చెప్పేసేవారు. ఇలాగైతే ఒకరోజు తను ఇంకెందుకు ఎక్కడైనా చనిపోవాలని ఒకటి, ఇంకా హరిద్వార్ ఎక్కడికో వెళ్ళిపోతానని ఒకటి, ఇది చేసి సన్యాసం పుచ్చుకోవడానికి కూడా అతను తయారైపోయాడు. దువ్వాడ వాణి, శ్రీను ఇద్దరు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ ఎపిసోడ్ కు ఎప్పుడు ఎండుకాడు పడుతుందో వేచి చూడాలి.